హాయ్ ఫ్రెండ్స్, మనలో అయితే చాలామంది అథమెటిక్ రీజనింగ్ అది రాకుండా ఎస్ఎస్సి, జీడీ, ఆర్మీ, అగ్నివీర్ వాటి గురించి అయితే చాలా కష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసం అయితే అన్నిటి గురించి ఒక ప్రాబ్లం అంటూ చేశాను. అది కూడా ఎంత సులువుగా ఈజీ ట్రిక్స్తో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలాంటి లాజిక్స్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్స్ అని ఇచ్చి ఇలా స్టేట్మెంట్స్ ఇస్తాడు చూడండి. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడు, సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అని. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చాడు, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చాడు, నో పెన్సిల్స్ ఇస్ ఏ మార్కర్స్. ఎలాగని మనకి ఇచ్చి లాస్ట్ ఇలా 2 ఆప్షన్స్ ఇస్తారు, కాన్స్టిట్యూషన్ 1, కాన్స్టిట్యూషన్ 2 అని. ఈ రెండింటిలో మనకి ఏదో చాయిస్ తీసుకోవాలి. ఇలాంటి దాన్ని చాలా ఈజీగా అయితే మనం ఫాలో చేయొచ్చు. అది ఎలాగో మీరు చూడండి. ఇక్కడ మనకైతే మామూలుగా ఆప్షన్ ఇది ఓన్లీ ఆప్షన్లు ఇచ్చాడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడైతే కాన్స్టలేషన్ ఈ రెండింటిలోని మనకి ఈ ఆప్షన్లు అయితే ఇస్తాడు. వీటిలో ఇలా చాలా ఈజీ ట్రిక్గా మనకి ఇచ్చిన ఐటమ్స్ నేమ్స్ అన్ని ఇలా రాసుకొని వాటికంటే రౌండ్ చుట్టుకోవాలి. అంటే దేనికి పేరు అన్నది ఇలాగ యాడ్ చేసుకోవాలి. పేరు లేదన్నది ఇలా సపరేట్గా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే కనుక చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చాలా ఈజీగా చేశాను. సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్స్ అని ఈజీగా, అంటే పెన్స్కి మార్కర్స్కి రిలేటివ్స్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇలా చేశాను. చాలా ఈజీగా వచ్చింది. అలాగే చూడండి, రిప్లేస్ ద మార్క్స్ ఆఫ్ సిరీస్ అని ఇచ్చాడు. 7, 9, 13, 27, 21, 37 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఫ్రెండ్స్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, +2 యాడ్ చేస్తుండో, అలాగే +4, అలాగే +8, అంటే 10కి 2 టేబుల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అలాగే వెళ్తుండో. అలాగే వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి 37 + 32, ఎందుకంటే 2 6 32 = 39, 69. ఆన్సర్ వచ్చేసి 2 అనే ఆప్షన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇది వేరే రకం మోడల్ ఫ్రెండ్స్. ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అయితే ఇక్కడ చూడండి, మనకి ఇలాగైతే వర్డ్స్ ఇస్తాడు. వీటిలో అనేది మన ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయమంటుంది. ఇలాంటి వాటికి అయితే ఏ విధంగా చేయాలంటే మామూలు మనం ABCD అనేది నెంబరింగ్ వేసేసుకోవాలి. నెంబరింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ మనకైతే అంకెల రూపంలో ఇస్తాడు వీటి మధ్య డిస్టెన్స్ అని. ఇక్కడ చూడండి, ఫస్ట్ అన్నిటికి నార్మల్గా D ఇచ్చాడు, రెండో టర్మ్ కూడా అన్నిటికి A ఇచ్చాడు. దాని థర్డ్ టర్మ్ గురించి మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని బట్టి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అనేది మనం రాయాలి ఈ టైప్ ఆఫ్ సమ్స్కి. ఇది కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది. అలాగే దీని ఆన్సర్ వచ్చేసి కూడా థర్డ్ దాని ఆన్సర్, ఎందుకంటే F వాల్యూ అన్నిటికంటే ముందు కదా. 1, 2, 3, 4, 5, 6 ఆ వాల్యూలో ఉంటుంది కదండి F వాల్యూ. దానివల్ల అయితే దాని ఆన్సర్ అయితే 3. అలాగే మనకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 71, 82, 93, 104, 115 మిస్సింగ్ టర్మ్ అని ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్ 115 తర్వాత ఇక్కడైతే మనకు చూడండి 71 + 11, అలాగైతే +11 టర్మ్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్రతి టర్మ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అయితే లాస్ట్ 115 + 10, 126 దీని ఆన్సర్ వచ్చింది. ఇలా మనకి ఏదైనా థింకింగ్ చేస్తే ఈజీగా వస్తుంది. అలాగే ఇది ఆల్టర్నేటివ్ మిస్సింగ్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇలా మామూలుగా ABC టర్మ్లు అనేది కౌంటింగ్ అయితే నెంబర్ మనకు గుర్తుంటే ఈ ట్రిక్ ద్వారా చాలా ఈజీగా ఈ టైప్స్ ఆఫ్ సమ్స్ అన్నీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, +4 అన్నిటికి ఫస్ట్ దానికి రెండో దానికి రిలేటివ్ చేశాడు, రెండో దానికి మూడో దానికి రిలేటివ్ చేశాడు. ఆ విధంగా రిలేటివ్ చేసుకుంటూ వెళ్ళాడు. దాన్ని బట్టి మనం చూసుకుంటే అన్నిటికి +4 టర్మ్స్ అనేది కలుపుకుంటూ వెళ్తుండు. ఆ విధంగా చేస్తే మనకైతే ఈ సెకండ్ టర్మ్ అనేది వచ్చింది. ఎందుకంటే వీడియో ల్యాగ్ చేయకూడదని నేనైతే ఇలా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇది వేరే రకం మోడల్ ఫ్రెండ్స్. అంటే మనకి ఇంటూ మల్టిప్లై అనేది చెప్పడు, మామూలుగా మనకు ఆన్సర్ ఇచ్చేసి డైరెక్ట్గా ఇలాగ యాస్ట్రాక్స్ అవి ఆ సింబల్లో అయితే మనకు చూపిస్తాడు. ఇలా మనకైతే 2 ఎగ్జాంపుల్స్ చూపించాడు కదా, 3 ఎగ్జాంపుల్ మనం చేయమన్నాడు. మనం చేయమంటే యాస్ట్రాక్స్ = ఇంటూ అని, తర్వాత స్టార్ మార్క్ ++ అని అయితే నేనైతే ఐడెంటిఫై చేశాను. తర్వాత ఈ మల్టిప్లై ఇంటూ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. 99 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత చూడండి, సెలెక్ట్ ద రిలేటివ్ లెటర్స్ అని ఇచ్చాడు. గివెన్ ఏ ఆల్టర్నేటివ్ అన్నాడు. ఫస్ట్ IFS అని ఇచ్చి తర్వాత DNA అని ఇచ్చి తర్వాత MMT అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ దానికి మూడో దానికి రిలేటివ్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ దానికి రెండో దానికి రిలేటివ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. తర్వాత రెండో దానికి మూడో దానికి మనం రిలేటివ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, +5 చేశాడు కాబట్టి M తర్వాత వచ్చేది H, తర్వాత M తర్వాత HH. దీనికి ఎలా టర్మ్స్ అయితే ఇలా సపరేటివ్ లేవు కదా ఫ్రెండ్స్. ఇలా M ఉన్నప్పుడు మనం డబల్ టర్మ్స్ ఉన్నది ఈజీగా ఐడెంటిఫై చేసి పెడవచ్చు. అలాగే ఫ్రెండ్స్, అందులో అయితే వేరే టర్మ్ ఇంకో మనకైతే బ్లడ్ రిలేషన్ గురించి ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్ అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అని ఇస్తాడు. ఇలాంటి వాటికి మ్యాక్సిమం మనం డయాగ్రామ్ ద్వారా అయితే చాలా ఈజీగా చేయొచ్చు. లేకపోతే ఇలాంటివి అనేది బేగా ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమే. వీటికైతే ఈ టర్మ్ వాడితే ఇలాగ డయాగ్రామ్స్ అంటే మేల్కి ఒకలా ఫీమేల్కి ఒకలా మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. బ్లడ్ రిలేటివ్ కూడా ఈజీ కనిపెట్టచ్చు. తర్వాత కంటెంట్ కోడ్ లాంగ్వేజ్ అంటే మనకు ఒక వర్డ్ ఇచ్చి దానికి ఇంకో వర్డ్ కూడా సెంటర్ అని చేసి ఉందంటాడు. అలాగే మనకు ఒక టర్మ్ అని ఇచ్చి మనల్ని ఐడెంటిఫై చేయమంటాడు. లాస్ట్కి వచ్చాము. ఇప్పుడు చూడండి, మనకి చాలామంది అయితే
చూడండి డేట్ ఆఫ్ బర్త్స్ అవి ఇచ్చి వాటి తర్వాత 2 సంవత్సరాల తర్వాత లేదా 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజు ఏ రోజు పుట్టారని కూడా ఐడెంటిఫై చేయమంటారు. అలాంటి వాటికి ఇది అయితే చాలా ఈజీ ఈ ట్రిక్ కూడా. మామూలుగా ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ 11th August 2014 ఈజ్ వెడ్నెస్డే దట్ విల్ బి డే ఆఫ్ వీక్ ఆన్ 11 February 2006. అడంటే 2000 ఆగస్ట్ 2004లో పుట్టాడు, బుధవారం అంట. 11 February 2006 ఎప్పుడు పుట్టాడు అని అడుగుతున్నారు. దీనికైతే చాలా ఈజీగా చేయొచ్చు. మనకైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆడిచ్చిన తేదీ అనేది మనం నమోదు చేసుకుంటాం. దానికి 1 year యాడ్ చేస్తాం అంటే 11/2005. ఎందుకు యాడ్ +1 ఎందుకు యాడ్ చేసుకున్నాం అంటే అది 2006 అన్నాడు కాబట్టి మనం +1 అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత మనకి దాని తర్వాత వచ్చే నెలలన్నీ మనం కంటిన్యూగా వేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఇది 2005ది. అంటే మనం +1 వేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అప్పుడు దాకా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆగస్ట్ దగ్గర ఆ వాల్యూ 20 ఎందుకు వేసుకున్నామంటే మనకి 11 days పోగా ఇంకా మిగిలేదు 20 days కదా. తర్వాత ఈ సెప్టెంబర్ దగ్గర 2 అనేది ఇట్లా కోడ్ ఫ్రెండ్స్. అలాగే అక్టోబర్కి 3, నవంబర్కి 2, డిసెంబర్కి 3, జనవరికి 3, తర్వాత ఫిబ్రవరికి 11 ఎందుకు వేసుకున్నాం అంటే మనకు డేట్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్ 11 అని, అందువల్ల ఈ 11 వాల్యూ వేసుకున్నాం. లాస్ట్ వాల్యూ అయితే అట్లా మొత్తం చేసాం. మనం ఎందాక అనుకున్నాం కదా ఇక్కడ 2005 + 1 అని, ఆ 1 అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. 44 + 1 = 45. అప్పుడు డే బై = 45 days బై వీక్. ఇది క్యాన్సిల్ చేస్తే 3 days మిగిలింది కదా ఫ్రెండ్స్. అది వెడ్నెస్డే ప్లస్ చేస్తే అప్పుడు ఈక్వల్ టు వస్తుంది ఫ్రెండ్స్ సాటర్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.